ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ అని, హౌస్ ఆఫ్ పీపుల్ని లోక్సభ అని పిలుస్తారు. పార్లమెంటుకు సంబంధించిన ఆర్టికల్స్ పార్ట్ 5 చాప్టర్ 2లో 79 నుంచి 122 వరకు ఉన్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో మెంబర్స్ కానప్పటికీ పార్లమెంట్లో భాగంగానే పరిగణిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలలో భారతదేశం ఒకటి. బ్రిటిష్ పార్లమెంటుని మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్గా పరిగణిస్తారు. మన పార్లమెంటరీ వ్యవస్థని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అవ్వాలంటే ఏమేం అర్హతలు ఉండాలో ఇప్పుడు చూద్దాం. పార్లమెంటుకి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 84 పార్లమెంట్ మెంబర్స్కి ఉండాల్సిన అర్హతల గురించి తెలియజేస్తే, ఆర్టికల్ 102 అనర్హతల గురించి తెలియజేస్తుంది. మొదటగా భారతదేశ పౌరుడై ఉండాలి. లోక్సభ సభ్యుడైతే 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుడైతే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఓటర్గా రిజిస్టర్ అయి ఉండాలి. మరియు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనుకున్న వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. ప్రభుత్వ ఆదాయం వచ్చే ఉద్యోగం చేయకూడదు. గవర్నమెంట్ కాంట్రాక్టులు, ప్రభుత్వ రంగాల్లో భాగస్వామ్యం ఉండకూడదు. అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసివేయబడ్డ వాళ్ళు, ఎన్నికల్లో నేరాలకు పాల్పడి నిరూపించబడిన వారు, దివాలా తీసిన వాళ్ళు, క్రిమినల్ కేసుల్లో దోషిగా నిరూపించబడిన వారు, 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు పార్లమెంట్ స్థానానికి అనర్హులు. మతాల మధ్య, కులాల మధ్య ఘర్షణలను ప్రోత్సహించేవారు, మనోవైకల్యం కలవారు, భారతదేశ పౌరసత్వం కోల్పోయిన వారు సభ్యుని ఎన్నిక చెల్లుబాటు కాదని తీర్పు వచ్చినప్పుడు పార్లమెంట్ స్థానానికి అనర్హులుగా ప్రకటించబడతారు. ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తి తన నామినేషన్ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ 25,000 రూపీస్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 12,500 రూపీస్ చెల్లించాలి. పోటీ చేసే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్థానాలు పోటీ చేసినా ఒక సెక్యూరిటీ డిపాజిట్ సరిపోతుంది. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. ఈ విధంగా అర్హతలు కలిగి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఏ విధంగా సభలకు అటెండ్ అవుతారు, సభలో ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడతారు, పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ సమావేశాల గురించి ఆర్టికల్ 85 చెబుతుంది. సంవత్సరానికి 3 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈ 3 సమావేశాలు ఎప్పుడు జరుగుతాయంటే బడ్జెట్ సెషన్, మన్సూన్ సెషన్, వింటర్ సెషన్. ఒక్కొక్క సెషన్కి 6 నెలలు మించి గ్యాప్ ఉండకూడదు. పార్లమెంట్లో 8 క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. అందులో ఒకటి కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరగాలి, ఎన్ని రోజులు జరగాలి, ఎప్పుడు ముగించాలి అని ఈ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ప్రెసిడెంట్కి చెప్తే ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యులను సమావేశాలకు ఆహ్వానిస్తారు. ఈ విధంగా సభ్యులను సమావేశాలకు ఆహ్వానించడాన్ని సమ్మన్ అంటారు. ఇప్పుడు పార్లమెంట్లో తరచుగా వినబడే సమ్మన్ లాంటి కొన్ని పదాలకు అర్థాలను చూద్దాం. కోరం, సభ నడపడానికి కావలసిన కనీస హాజరును కోరం అంటారు. లోక్సభలో అయితే 55 మెంబర్స్, రాజ్యసభలో అయితే 25 మెంబర్స్ మినిమం హాజరవ్వాలి. అప్పుడే సభ స్టార్ట్ అవుతుంది. సభ స్టార్ట్ కాకముందు వేకెంట్గా ఉన్న స్థానాలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. మరియు ఎవరైనా సిట్టింగ్ ఎంపీ ఆర్ ఎక్స్ ఎంపీ ఆర్ ప్రపంచంలోని లీడింగ్ పర్సనాలిటీస్ చనిపోయినప్పుడు వారిని గురించి స్మరించుకొని మౌనం పాటించిన తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. అడ్జార్న్మెంట్, సభలో గందరగోళాలు జరిగితే సభను కొంతకాలం వాయిదా వేస్తారు. దీనినే అడ్జార్న్మెంట్ అంటారు. లోక్సభలో అయితే స్పీకర్కి, రాజ్యసభలో అయితే చైర్మన్కి ఈ అధికారం ఉంటుంది. మరియు తిరిగి ఎప్పుడు సమావేశం స్టార్ట్ అవుతుంది అని స్పెసిఫిక్ టైమ్ అండ్ డేట్ మెన్షన్ చేస్తారు. దీనికి పూర్తి విరుద్ధం అడ్జార్న్మెంట్ సైన్ డై. తిరిగి సమావేశం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని స్పెసిఫిక్ టైమ్ అండ్ డేట్ చెప్పకుండా సభను వాయిదా వేయడాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. నెక్స్ట్ సిట్టింగ్. సాధారణంగా పార్లమెంట్ మార్నింగ్ సెషన్ 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. సభలో గందరగోళం జరగకుండా, వాయిదా పడకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా సభ జరిగితే సభ ఒక సిట్టింగ్లో జరిగింది అంటారు. అలా కాకుండా సభ ఒకసారి వాయిదా పడితే 2 సిట్టింగుల్లో, 2 సార్లు వాయిదా పడితే 3 సిట్టింగుల్లో సభ జరిగింది అంటారు. అలా సభ ఎన్నిసార్లైనా వాయిదా పడవచ్చు. ప్రొరోగ్, సమావేశాలు ముగిశాయి అని అఫీషియల్గా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు. రిసెస్, సమావేశాలు ముగిసిన తర్వాత మరలా
నెక్స్ట్ సమావేశాలు స్టార్ట్ అవడానికి కొంత టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ని రిసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ సమావేశాలు ముగిశాక వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవడానికి మధ్య గల ఖాళీ సమయాన్ని రిసెస్ అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే సమ్మాన్ అండ్ ప్రొరోగ్ వీటిని ప్రకటించే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. అడ్జార్న్మెంట్ సైన్ డే వీటిని ప్రకటించే అధికారం స్పీకర్, చైర్మన్కి ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్ మార్నింగ్ 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ అవర్ ఆఫ్ ఎవ్రీ సిట్టింగ్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ అవర్. 11 గంటల నుంచి 12 గంటల వరకు క్వశ్చన్ అవర్, 12 గంటల నుంచి 1 గంట వరకు జీరో అవర్, 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్, 2 గంటల నుంచి 5 గంటల వరకు నేషనల్ బిల్స్, నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, నేషనల్ పాలసీస్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చర్చిస్తారు. ఇప్పుడు 11 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే క్వశ్చన్ అవర్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయో చూద్దాం. మొత్తం 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అవి స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్. స్టార్డ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలు అడగాలనుకున్న వ్యక్తి తన ప్రశ్నను 150 వర్డ్స్కి మించకుండా తన ప్రశ్నల జాబితాను తయారు చేసుకుని సెక్రటరీ జనరల్కు 15 రోజుల ముందు పంపించాలి. తరువాత సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన సభ్యునికి ఆ ప్రశ్నలను బదిలీ చేస్తారు. స్టార్డ్ క్వశ్చన్స్కి సభలో ఓరల్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్టార్డ్ క్వశ్చన్స్ యాస్టిక్ సింబల్తో లైట్ గ్రీన్ కలర్ పేపర్పై ప్రింట్ అయి ఉంటాయి. సభలో రోజుకి 20 స్టార్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి వ్రాతపూర్వకంగా సమాధానం ఇస్తారు మరియు 15 రోజుల లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి. అన్స్టార్డ్ క్వశ్చన్స్ వైట్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. అన్స్టార్డ్ క్వశ్చన్స్ వర్డ్స్ లిమిట్ 150 మరియు 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అడగాలంటే 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. పబ్లిక్కి సంబంధించి ముఖ్యమైన అత్యవసరమైన ప్రశ్నలు అడుగుతారు. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ లైట్ పింక్ కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్, క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్. మినిస్టర్స్ కాని ఎంపీలను ఈ ప్రశ్నలు అడుగుతారు మరియు ఈ ప్రశ్నలు ఎల్లో కలర్ పేపర్పై ప్రింట్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా 12 గంటల నుంచి 1 గంట వరకు జరిగే జీరో అవర్లో కూడా ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈ ప్రశ్నలు అడగాలనుకున్న వ్యక్తి 10 గంటల లోపు నోటీస్ ఇవ్వాలి. ఈ ప్రశ్నలన్నింటిలో ఏవి స్టార్డ్ క్వశ్చన్స్, ఏవి అన్స్టార్డ్ క్వశ్చన్స్, ప్రశ్న పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించిందేనా కాదా, సభలో ఆ క్వశ్చన్పై చర్చ జరగాల వద్దా అని డిసైడ్ చేసేది స్పీకర్. 2 సభల్లోనూ చర్చలు ఈ విధంగానే జరుగుతాయి. పబ్లిక్ మెంబర్ బిల్, ప్రైవేట్ మెంబర్ బిల్ అనే 2 రకాల బిల్స్ ఉంటాయి. ముందుగా పబ్లిక్ మెంబర్ బిల్స్ గురించి చూద్దాం. ప్రభుత్వం తరపున ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ అభిప్రాయాలతో కూడిన బిల్లును మంత్రిసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వ సహకారం ఉంటుంది కాబట్టి ఈ బిల్లు ఈజీగా పాస్ అవుతుంది. దీనికి పూర్తి విరుద్ధం ప్రైవేట్ మెంబర్ బిల్. ఇది ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలతో కూడి ఉంటుంది. ఇది ప్రైవేట్ మెంబర్ బిల్ కాబట్టి ఎవరి సహకారం ఉండదు, కాబట్టి సాధారణంగా తిరస్కరించబడుతుంది. పబ్లిక్ మెంబర్ బిల్ 7 రోజుల ముందస్తు నోటీస్తో సభలో ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ 1 నెల ముందస్తు నోటీస్తో సభలో ప్రవేశపెట్టాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే పబ్లిక్ మెంబర్ బిల్లుకు సభలో సభ్యుల చేత యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ విషయంలో అలా ఏం లేదు, అది సాధారణంగా తిరస్కరించబడుతుంది. పబ్లిక్ మెంబర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ వీరిద్దరూ ప్రవేశపెట్టేది బిల్లే. అసలు ఈ బిల్ అంటే ఏమిటి? బిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. బిల్ ఒక చట్టంగా చేయడానికి వ్రాతపూర్వకంగా ప్రతిపాదించినదే బిల్. మంత్రి ఒక రిటర్న్ ప్రపోజల్ని సభలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చలు జరిగి మార్పులు చేర్పులు జరిగి చివరగా ప్రెసిడెంట్ సంతకంతో ఆ బిల్ చట్టంగా మారుతుంది. రిటర్న్ ప్రపోజల్ రూపంలో సభలోకి వచ్చి ప్రెసిడెంట్ సంతకంతో చట్టంగా మారేదే బిల్. ఈ బిల్లులు మొత్తం 4 రకాలు: ఆర్డినరీ బిల్స్, మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఆర్డినరీ బిల్ అంటే మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఇవి ఏవి కానిదే ఆర్డినరీ బిల్. నెక్స్ట్, మనీ బిల్. మనీ బిల్స్ అన్నీ ఫైనాన్షియల్ బిల్సే, కానీ ఫైనాన్షియల్ బిల్స్ అన్నీ మనీ బిల్స్ కావు. ఇవే వీటికి రాజ్యాంగంలో ఉండే డెఫినేషన్స్. ఆర్డినరీ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ వీటిని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ మనీ బిల్స్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ను మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, తర్వాత రాజ్యసభకు పంపించాలి. బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు,
బిల్లు చట్టంగా మారితే దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి బిల్లును ప్రవేశపెట్టే మంత్రి లేదా వ్యక్తి సభకు వివరిస్తారు. బిల్ పాస్ అయ్యి చట్టంగా మారాలంటే లోక్సభ, రాజ్యసభలో సభ్యుల చేత ఆమోదం పొంది చివరకు ప్రెసిడెంట్ వద్దకు చేరుతుంది. పార్లమెంట్ పాస్ చేసిన ఏ బిల్ అయినా సరే ప్రెసిడెంట్ సంతకంతోనే చట్టమవుతుంది. సభలో బిల్ పాస్ అవ్వాలంటే మెజారిటీ మెంబర్స్ ఆమోదిస్తేనే పాస్ అవుతుంది. కొన్ని రకాల బిల్స్కి సింపుల్ మెజారిటీ అవసరం, కొన్ని రకాల బిల్స్కి స్పెషల్ మెజారిటీ అవసరం. ఈ విధంగా ఎన్ని రకాల మెజారిటీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తం 4 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ మనకున్నాయి. అవి సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే సభకు వచ్చిన వాళ్ళలో లేక హాజరైన వాళ్ళలో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 543 మెంబర్స్లో 500 మెంబర్స్ సభకు హాజరయ్యారు అనుకుంటే 251 మెంబర్స్ సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అబ్సల్యూట్ మెజారిటీ అంటే మొత్తం 543 మెంబర్స్లో సగం కంటే ఎక్కువ మంది ఓటు వేయాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ. టోటల్ 543 స్థానాలలో కొన్ని స్థానాలు వేకెంట్గా ఉంటాయి. అది రాజీనామా చేయడం వల్ల కావచ్చు, పలానా స్థానానికి సంబంధించిన వ్యక్తి మరణించి ఉండవచ్చు. ఇలా పలు రకాల కారణాల వలన కొన్ని స్థానాలు వేకెంట్గా ఉంటాయి. ఈ విధంగా 543లో నుంచి వేకెంట్ స్థానాలు తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 43 సీట్స్ వేకెంట్గా ఉన్నాయనుకుందాం. అప్పుడు 251 మెంబర్స్ బిల్లుకి సపోర్ట్ చేస్తే ఆ బిల్ చట్టమవుతుంది. దీనినే ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. చివరగా స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో మొత్తం 4 రకాల మెజారిటీస్ ఉన్నాయి. ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ని తొలగించాలనుకుంటే సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించి చట్టాలు చేయాలనుకున్నప్పుడు ఆర్టికల్ 249 ప్రకారం 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అయి ఓటింగ్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ 368 ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ అఫెక్ట్ కాకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి బిల్స్ పాస్ అవ్వాలంటే సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. మరియు టోటల్ మెంబర్స్లో 50 మెంబర్స్ బిల్లుకి సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఫెడరల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సభకు వచ్చిన వాళ్ళలో 2/3 మెంబర్స్ ఆమోదం తెలపాలి. మరియు భారతదేశంలో ఉన్న మొత్తం 28 స్టేట్స్లో సగం కంటే ఎక్కువ అంటే 15 స్టేట్స్ ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి ఆమోదం తెలపాలి. అప్పుడే ఆ బిల్ చట్టమవుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక బిల్లు విషయంలో 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, అంటే టై ఏర్పడినప్పుడు, ఒక సభ ఆమోదించిన బిల్లును మరొక సభ తిరస్కరించినప్పుడు, బిల్లులోని సవరణలను మరొక సభ తిరస్కరించినప్పుడు ప్రెసిడెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు, అంటే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. మరియు ఏదైనా ఒక సభ 6 నెలలకు మించి బిల్లుపై నిర్ణయం తీసుకోలేదు అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి పిలుపునిస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఆర్డినరీ బిల్, ఫైనాన్షియల్ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉంది, కానీ మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి అవకాశం లేదు. పార్లమెంట్ పార్ట్ 2 వీడియోలో పార్లమెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, పార్లమెంట్ గ్యాలరీస్, పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైతే వచ్చే శాలరీ అండ్ అలవెన్సెస్, పార్లమెంట్ క్యాంటీన్, పార్లమెంట్ క్యాలెండర్, పార్లమెంట్ లైబ్రరీ మరియు పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.